హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు నేను మార్నింగే 4 o'clock లేసాను. ఎందుకంటే మా పాప చిన్న పిల్లలు కదా, లేస్తే అస్సలు వంట చేయనీరు. అందుకే ఈరోజు ఉదయాన్నే లేచి వంట చేస్తున్నాను. దోశలు పోస్తున్నాను. నెల్లూరు స్టైల్ కారం దోశ చాలా బాగుంటుంది. కారం అంటే అలా ఏం లేదు, ఉల్లిపాయ కారము లేదా ఎండుమిర్చి అయినా, కొద్దిగా చింతపండు, తర్వాత వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకొని బాగా దోశలు పతలాంగా పోసుకోవాలి. మీకు ఫుల్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. సపరేట్గా వీడియో తీసి పెడతాను నేను. చాలా బాగా వచ్చింది. నా పేరు వచ్చేసి శ్రావణి. నాకు ఒక బాబు ఒక పాప ఉన్నారు, చిన్న పిల్లలు. అందుకే కొద్దిగా లేట్ అవుతుంది వీడియోస్ తీయడం, ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం. కానీ ఇక్కడ నెట్వర్క్ లేదు, అందుకే వైఫై పెట్టించుకున్నాము. వైఫై వల్ల బాగా నెట్వర్క్ బాగా వస్తుంది. అప్లోడ్ చేయాలన్నా బాగా తొందరగా అప్లోడ్ అవుతుంది. కానీ నాకే అస్సలు టైం ఉండట్లేదు. వీడియోస్ చేయాలి, లాంగ్ వీడియోస్ అని ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. కానీ డైలీ బ్లాగ్స్ చేయాలా, ఏం చేయాలా అని అస్సలు అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఖచ్చితంగా వీడియోస్ తీస్తాను. డైలీ బ్లాగ్సా, కుకింగ్సా, లేకపోతే ఏదైనా. నీకు ఇక్కడ పంజాబ్ స్టైల్ పరాటా చూపిస్తాను. బాటీ అండ్ కర్రీ సూపర్గా ఉంటుంది. వాళ్ళు తినే ఫుడ్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ నేను చూపిస్తాను ఖచ్చితంగా. మేముండే ఇల్లు కానీ చాలా చిన్నది, అందుకే నా కుండలో ఇలా కిచెన్ కొద్దిగా ఉంది. కౌంటర్ టాప్ కానీ చాలా చిన్నది, చూసేయండి. ఇంకా దోశలలోకి బొంబాయి చట్నీ చేస్తున్నాను ఇక్కడ. అందరూ శనగపిండితో చేస్తారు కదా, నేను మాత్రము గోధుమ పిండితో చేశాను. చాలా బాగా వచ్చింది. క్యారెట్, బీన్స్ ఉంటే కానీ చాలా బాగుంటుంది. నా దగ్గర అలా ఏం లేవు, అందుకనే నార్మల్గా ప్లెయిన్గా చేసేసాను నేను. ఇంకా ఏం చెప్పాలి అనుకుంటే ఒక విషయం, మా బాబు మాత్రం చాలా అతిగా ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నాం. తనకి ఫోన్ ఇచ్చినప్పుడు నా దగ్గర ఫోన్ ఉండదు, వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి కానీ. నెక్స్ట్ లాంగ్ వీడియో, కేక్ వీడియో చేశాను. అది ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసిన తర్వాత అప్లోడ్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఫ్లఫీగా గోధుమ పిండి చక్కెరతో చేశాను నేను. ఇంకా అలా లంచ్లోకి ఏం చేశాను అంటే ఎగ్ కూర చేశాను. రేపు ఎగ్ తినం మేము. శనివారం మాత్రం ఎగ్ తినము, మిగతా రోజులు మాత్రం ఎగ్ తింటాము. కానీ చికెన్ మాత్రం మానేసాము మేము. చికెన్ తినడం మంచిది కాదు అని మానేసాము. హాయ్ అండి. ఈరోజు నేను కారం దోశ చేశాను కదా, అలా వచ్చేసి ఇక్కడ మేము రెంట్కుంటాము ఇక్కడ హౌస్లో. కానీ రెంట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ అయినా ఇల్లు మాత్రం బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ వాష్రూమ్స్ అలా బయటే ఉంటాయి, కానీ అటాచ్డ్ ఉండవు. అదే కొద్దిగా ఇబ్బంది అవుతుంది మాకు. చిన్న పాప స్నానం చేయాలన్నా, బట్టలు పిండాలన్నా అదే కొద్దిగా ఇబ్బంది. ఏం చేద్దాం, అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ హస్బెండ్ దగ్గర ఉండాలి అంటే ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంటి దగ్గర దూరంగా ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అందుకే ఏం చేద్దాం, అలా అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఈయన 1K కానీ 10K కానీ అయితే ఖచ్చితంగా గివ్ అవే ఇస్తాను. చూడండి దోశలు ఎంత క్రిస్పీగా వచ్చాయి, ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఇక్కడ అంట్లు కానీ తోమేశాను నేను. తోమిన తర్వాత ప్లేట్లో దోశలు పెట్టేయాలి, దాన్ని కొద్దిగా తుడిసేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ చట్నీ కానీ అయిపోవచ్చింది. పల్లీ చట్నీ కానీ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ బొంబాయి చట్నీ కానీ అయిపోవచ్చింది. ఈ బొంబాయి చట్నీ లేని కరివేపాకు లేదు, ఉంటే ఇన్ని వేసుకోండి. కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. అల్లం అయితే వేయద్దు, అసలు ఏం బాగుండదు. ఇంకా వీడియో వచ్చేసి ఏం చెప్పాలి అంటే అస్సలు అర్థం అవ్వట్లేదు. నా డైలీ బ్లాగ్స్ చేయాలి అనుకుంటాను, తర్వాత రివ్యూస్ ఇవ్వాలి అనుకుంటాను. కానీ నా దగ్గర మనీ అనేది ఉండదు, ఎవరి సపోర్ట్ లేదు ఇంట్లో. ఎవరికి తెలియకుండా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. మీరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. 10K అయినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఏముంటుంది అని. ఇక్కడ రెంటెడ్ హౌస్లో కదా, దోమలు వస్తున్నాయని ఇలా కట్టుకున్నాము. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, టాటా.